హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చేయబోతుంది క్యారెట్ ఇడ్లీ అండి. ఇగో ఆల్రెడీ క్యారెట్ తురుముకొని తీసుకున్నా. ఆల్రెడీ రుబ్బు కూడా రుబ్బిచ్చి ఓవర్ నైట్ అంతా ఉంది. ఇవ్వండి తీసుకున్నా ఆల్రెడీ. ఈ రెండు కొద్ది మిక్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇదైతే మా బాబుకి రోజు పెడుతుంటాను నేను. రోజు తప్పించి రోజు క్యారెట్ ఇడ్లీ అనేసి, బీట్రూట్ ఇడ్లీ అనేసి ఇలా పెడతాను. అలా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవ్వండి క్యారెట్ను ఇడ్లీ పిండి రెండు మిక్స్ చేసుకున్నాను ఇలాగా. ఇవ్వండి ఆల్రెడీ ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకున్నా. ఇదిగోండి పాత్రలు ఇలా పెట్టేసుకోండి. బాబుకి ఒక్కడికే కాబట్టి ఒక్కరికే పెడుతున్నానండి. ఇదిగో నేనైతే కళాయిలో పెట్టేసుకున్నాను. ఇది వాటర్ వేసి ఇదండి ఇలాగ కళాయిలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఉడికిపోద్దండి. ఒక 10 మినిట్స్. ఇదండి ఇడ్లీ ఆల్రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఏదైనా ఒక పుల్ల ఇలా పెట్టి చూడండి ఎంత బాగా ఉడికిందో. అంతైనా అనట్లేదు. ఇదండి ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయి. మా పండుగ తింటుండు. ఎలా ఉందమ్మా? సూపర్గా ఉందా? ఓకే తినే ఇదిగోండి పిల్లలకి ఇలా క్యారెట్ ఇడ్లీ పెట్టండి. ఈ ఇడ్లీ పెట్టేటప్పుడు చట్నీ కూడా అవసరం లేదు, వాళ్ళు తినేస్తారు అలానే. చూడండి మా పండుగ ఎంత బాగా తింటుండు. అది చాలా ఇష్టం క్యారెట్ ఇడ్లీ అంటే. ఇదిగోండి మళ్ళీ కొంచెం ఇడ్లీ పిండి ఉంది, ఆ పిండితో రొట్టేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయలు కొత్తిమీర తీసుకున్నాను, అందులో వేసేయండి. ఇదిగోండి కళాయి పెట్టుకున్నా, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రుబ్బు అనేది అందులో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు రొట్టె తిరిగేసుకుందాం చూడండి. ఇదిగోండి వేడిగా రొట్టె రెడీ